ఓర్పు లేదు, సనుగుడు ఎప్పుడు, సందేహం ఎప్పుడు కూడా. హల్లెలూయా. దేవుడు శ్రమల మధ్యలో ఏమి కలుగు చేస్తున్నాడు? ఓర్పును కలుగు చేసినటువంటి దేవుడు శ్రమలు దేవుడు వృధాగా మన జీవితాలకు పంపించలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ వాయిస్ ఆఫ్ విక్టరీ బ్రాడ్కాస్ట్ మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం మీ అందరూ కూడా దీవెనకరంగా ఉందని చెప్పి నమ్ముతూ ఉన్నాము. ఇద్దరు మందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి కూడా 9 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. వారు ఏదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిచారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసేదిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొని మనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇతర సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రైజ్ ది లార్డ్. ఇదను మనం ధ్యానము చేస్తున్నటువంటి అంశము, శ్రమల మధ్యలో సరి అయినటువంటి స్పందన. శ్రమల మధ్యలో సరి అయినటువంటి స్పందన. ఈ లేఖన భాగమును చూచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైనటువంటి లేకపోతే కఠోరమైనటువంటి శ్రమ మధ్యలో ఉన్నట్లు మనం చూస్తున్నాము. వారు మార్గాయాసము చేత వారు అలసిపోయారు, వారి ప్రాణము సొమ్మసిల్లిందని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తోంది. శ్రమలను గురించి నేను ఎవరికి కూడా చెప్పవలసిన అవసరం లేదు. ఈనాడు దేవుని వాక్యాన్ని విరుచున్నటువంటి నీవు శ్రమల మధ్యలో ఉండవచ్చు, వ్యాధులు పీడిస్తూ ఉండవచ్చు, ఆర్థిక లేమి బాధిస్తూ ఉండవచ్చు, లేకపోతే కుటుంబంలో అసమాధానము తినివేస్తూ ఉండవచ్చు. ఇంకా అనేకమైన శ్రమల మధ్యలో నుంచి కూడా మనం వెళుతూ ఉంటాం. అయితే ఇక్కడ శ్రమలు మాత్రమే కాదు, వాక్యము చెప్పేటువంటిది ఈ శ్రమలు ఒక విధంగా వారు విస్తుపోయేటట్లు ఉన్నాయి. వారి ప్రాణము సొమ్మసిల్లదు. ఇంకా చెప్పాలంటే ఈ శ్రమ వారి శక్తికి మించినట్లు ఉన్నది. ఇది మనం నీ పరిస్థితి ఎలా ఉందా? శక్తికి మించినట్లు ఉందా? ప్రభా ఇది మోయలేనటువంటి భారం అన్నట్లు ఉందా? అయితే అటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఎటువంటి స్పందనను కనపరచాలి? అటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఎటువంటి పొరపాట్లు చేయకూడదు అన్నటువంటి అంశాన్ని మనం ఇద్దరి మంది మనం చూడవచ్చు.
దేవుని వాక్యాన్ని మనం చూస్తే శ్రమలు ఏ కొద్ది మందికి కాదు, భక్తులైన ప్రతి వారికి కూడా శ్రమలు వచ్చినాయి. యోబును చూడవచ్చు. యోబు తన జీవితంలో భయంకర శ్రమను అనుభవించాడు. యోసేపును మనం చూడవచ్చు. నేరారోపణ యోసేపు మీద చేశారు. నేరారోపణ కాదు, భయంకరమైనటువంటి నేరారోపణ యోసేపు మీద చేయబడింది. చెరసాల్లో మ్రగ్గిపోయాడు. దావీదును చూడవచ్చు, భయంకరమైనటువంటి శ్రమలో నుంచి వెళ్ళాడు. దానియేలును చూడవచ్చు, శ్రమపు బోనులోకి వెళ్ళాడు. ఇంకా ప్రియమైన వారారా, మన ప్రభువైన యేసుక్రీస్తును చూడవచ్చు. భయంకరమైన శిలువ మరణాన్ని ఆయన అనుభవించాడు. స్టెఫనును చూడండి, రాళ్ల చేత కొట్టి చంపబడ్డాడు. లేకపోతే అపోస్తలుడైన పౌలు చూడండి, తన పరిచర్య అంతా కూడా శ్రమలు ఒకదాని వెంట మరి ఒకటి. శ్రమలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తూనే ఉంటాయి. మనం దేవుని వాక్యం చూస్తే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినప్పుడు వాక్యం మనకు చెప్తోంది, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచు ఉన్నది. ఆమేన్. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. పేతురు శ్రమలో ఉన్నటువంటి చెదరిపోయిన యూదులకు వ్రాస్తూ అంటున్నాడు, మీరు దేవుల్లో ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ బట్టి మీ కడవర కాలమందు బయలుపరచబడినటువంటి రక్షణ బట్టి మీరు ఇప్పుడు ఆనందిస్తున్నారు. అయితే ఆనందిస్తున్నారు, కానీ మీరు అనేక రకమైన శోధనల చేత మీరు బాధించబడుతున్నారు. మీకు ఈ శ్రమల బట్టి దుఃఖము కలుగుతోంది. అయితే పేతురు వ్రాస్తున్నటువంటి మాటను చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, అవసరమును బట్టి. ఎందుకు శోధనలు మన జీవితాల్లో కలుగుతున్నాయి? నీ దృక్పథం, నా దృక్పథం ఎలా ఉంటుందంటే, ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ శ్రమలు? మనందరం కూడా జీవితంలో కోరుకునేటువంటిది సౌఖ్యము కోరుకుంటాము. ప్రభు, ఏ శ్రమ వద్దో, ఏ దుఃఖము వద్దో, ఏ కష్టమో వద్దో. అవును కదా? పుట్టగొడుగులు చూడండి, పెరుగుతాయి, రాత్రికి రాత్రే పెరుగుతాయి. కానీ అవి వాటిని ఏమంటే మనం పుట్టగొడుగులు అంటాం. వాటిలో ఏమి బలం ఉండదు. అలాగే మానులను చూడండి, కొండ మీద ఉన్న మానులను పెరగడానికి ఎంతో కాలం పడుతుంది. భయంకరమైన వాతావరణ ఒత్తిడుల మధ్య పెరుగుతాయి. అయితే ఆ ఒత్తిడుల మధ్య పెరిగినటువంటి ఆ చెట్లు మనకు అనేక రకాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇప్పుడు వారారా, శ్రమలు ఊరికే మన జీవితంలో రావటం లేదు. పేతురు భక్తుడు కూడా రాస్తున్నాడు, అవసరమును బట్టి శ్రమలు వస్తున్నాయి, కానీ అనవసరంగా శ్రమలు రావటం లేదు. అందుకే యాకోబు భక్తుడు కూడా ఒక మాట రాశాడు, ఈ శ్రమలను బట్టి, ఈ శ్రమలు మన జీవితాల్లోకి అనవసరంగా రావటం లేదు, యాదృశ్యంగా రావటం లేదు. నీ జీవితంలో, నా జీవితంలో ఏది జరిగినప్పుడు కూడా అది యాదృశ్యంగా, లేకపోతే యాక్సిడెంటల్గా ఏది కూడా జరగటం లేదు. జరుగుతున్న ప్రతిదీ కూడా దేవుని యొక్క సంకల్పంలో ఉన్న ప్రతిదీ కూడా జరుగుతుంది. హల్లెలూయా. ఈ దినమందు వ్యాధుల బాధతో, హల్లెలూయా, ఈ దినమందు వ్యాధుల బాధతో నీవు అలసిపోతున్నావా? ఆర్థిక సంక్షోభాల కుటుంబంలో ఏ శ్రమలోంచి వెళ్తున్నావు? ఏ శ్రమలోంచి వెళ్తున్నప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సి మన ప్రియమైన దేవుని బిడ్డారా, నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తంలోనే, దేవుని యొక్క సంకల్పంలోనే జరుగుతోంది. సమస్తాన్ని దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 8:28 ప్రకారం మన మేలు కోసం సమకూర్చి జరిగిస్తున్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. యాకోబు కూడా తాను రాసినటువంటి పత్రికలో చెబుతూ ఉన్నాడు, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడానికి నానా విధమైన శ్రమల్లో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనిడి. యాకోబు ఏమి చెప్పట్లేదు, ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా దేవుని యొక్క సంకల్పంలో జరగట్లేదని చెప్పట్లేదు.
శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు ఒక సంకల్పము చెప్పున, దేవుడు ఒక లక్ష్యము చొప్పున శ్రమలను మన జీవితాల్లోకి, పరిస్థితులు మన జీవితాల్లోకి దేవుడు పంపిస్తున్నాడు. చాలాసార్లు మనం చూడగలిగేది ఎట్లా ఉంటుందంటే, ఎట్లా ఉంటుంది మనం చూసేది, మనం చూడగలిగింది ఈ నిమిషమే చూస్తాం. దేవ, నాకు ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు సౌఖ్యము. ప్రభు, నాకు కావాల్సింది ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. ప్రభు, ఎప్పుడో కాదు, ఎప్పుడో ఆకాశంలో, ఎప్పుడో ఏదో పరలోకం కాదు. ప్రభు, ఇప్పుడు నాకు సౌఖ్యము కావాలి, ఇప్పుడు నాకు విడుదల కావాలన్నట్టు మనం ఉంటాం. మనం దేవుని వాక్యమును చూస్తున్నప్పుడు వాక్యం ఏం చెప్తుంది? దేవుడు నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునేవాడు. దేవుడు ఈ దినమందు ఏం చేస్తున్నాడు, నీ జీవితంలో ఏమి చేస్తున్నప్పుడు కూడా దేవుడు నిన్ను మలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను మలిచేటువంటి దేవుడు. దేవుడు నిన్ను భవిష్యత్తుకు సిద్ధము చేస్తున్నాడు. ఈ దినమందు దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తుంటే, హల్లెలూయా, అది ఊరికినే దేవుడు చేయట్లేదు, దేవుడు నిన్ను మలుస్తున్నాడు. దేవుడిని ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రయోజనకర వ్యక్తులను, హల్లెలూయా, తయారు చేసేవాడు. జీవితంలో ఎన్నో పుడతాయి, కానీ ఒక్కటి పుడితే దానివల్ల జీవితం అంతా కూడా బాగుపడుతుంది. ఏమిటో తెలుసా అది? 21వ శతాబ్దంలో అన్నీ లభిస్తున్నాయి. మనిషిలో అనేక గుణాలను చూస్తున్నాం, కానీ ఒక గుణం ఉంది. ఏమిటో తెలుసా గుణము? ఏమిటది? వాక్యము చెబుతోంది, ఓర్పు. శ్రమల ద్వారా దేవుడు ఏమి పుట్టిస్తున్నాడు? ఓర్పు పుట్టిస్తూ ఉన్నాడు. ఆ ఉద్యోగము నిలుపుకోలేకపోయావు ఇంతకుముందు. ఎందుకు లేకపోయావు తెలుసా? ఓర్పు లేదు, సహనము లేదు నీలో. లేకపోతే ఆ వివాహ జీవితాన్ని కొనసాగించలేకపోయావు, ఆ పెళ్లిలో కొనసాగలేకపోయావు. ఓర్పు లేదు, సనుగుడు ఎప్పుడు, సందేహం ఎప్పుడు కూడా. హల్లెలూయా. దేవుడు శ్రమల మధ్యలో ఏమి కలుగు చేస్తున్నాడు? ఓర్పును కలుగు చేసినటువంటి దేవుడు. శ్రమలు దేవుడు వృధాగా మన జీవితాలకు పంపించలేదు. హల్లెలూయా. నీ విశ్వాసమైన కండరాలను బలమైన వాటిగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమి చెప్తున్నావు ఇక్కడ? ఈ సంఖ్యాకాండం 21వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు విస్తుపోయేటువంటి పరిస్థితులు, ప్రాణము సొమ్మలు సిల్లుతోంది. ఓ ప్రభువా, ఇక మేము ఈ భౌతిక ఈ శ్రమలను భరించలేము, మా మీద ఉన్న భారాన్ని భరించలేము. సొమ్మసిల్లుతున్నారు, మనసుకు అర్థము కావటం లేదు. ఎందుకు ఈ పరిస్థితులు? అంశం ఏమన్నావు? శ్రమల మధ్యలో సరి అయినటువంటి స్పందన. శ్రమల మధ్యలో సరి అయినటువంటి స్పందన. చూడండి, శ్రమల మధ్యలో ఈ ప్రజలు ఎలా స్పందించారు. అలాగే మీరు ఒక్కసారి సంఖ్యాకాండం మనం 21 చదివాం కదా, 20వ అధ్యాయంలో కూడా ఒక్కసారి మీరు వెళ్ళండి. 2వ వచనం, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించచ్చు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినడలా ఎంత మేలు. ఏమంటున్నారు? వెళ్ళిపోయిన వాళ్ళే ధన్యులు అని చెబుతున్నారు. ఎందుకు? ఈ శ్రమ అనుభవం అంతా కూడా ప్రేమ దేవుని పెట్టారా, మన జీవితాలు ఎక్కడున్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన అన్నాడు, నేను నిన్ను అరచేతులతో చెక్కివురు అన్నాడు. హల్లెలూయా. నిన్ను తన చేతుల్లో పెట్టుకొని చెక్కేటువంటి దేవుడు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా దేవుని సంకల్పంలో జరుగుతుందని చెప్పేసి గుర్తించవలసిన వారంగా మనం ఉన్నాం. అయితే ఇక్కడ వారికి ఏమి లేవు, నీళ్లు లేకపోయినందున, ఇంకా చెప్పాలంటే వారికి దైనందిక అవసరాలు కూడా వారికి లభించలేదు సరిగా. అటువంటి పరిస్థితుల్లో వారు సనుగుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. మరొకసారి 21వ అధ్యాయానికి రండి. కాగా ప్రజలు, 5వ వచనం, దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి
ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మెందుకు రప్పించిదరు. ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిచారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ప్రేమైన వాళ్ళారా, సమస్యకు పరిష్కారం ఏమిటి? దేవునిలో ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంది. అయితే పరిష్కారము ఎప్పుడు దేవుల్లో లభిస్తుంది అంటే, ఎప్పుడు మన స్పందన సరిగా ఉన్నప్పుడు పరిష్కారం లభిస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా మేము ఈ శ్రమలో ఉన్నాము, ప్రభువా ఈ భారాన్ని మీకు అప్పగిస్తున్నాం అన్నప్పుడు దేవుడు శ్రమలో నుంచి కూడా విడిపించేటువంటి దేవుడు. ఒక్కసారి మీరు కీర్తన గ్రంథంలోకి వెళ్ళండి. 55వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాటను ఒక్కసారి చూడండి. 55:22 నీ భారము యెహోవా మీద మోపము. దేవుని దగ్గరికి వెళ్ళి శ్రమల మధ్యలో, ప్రభువా ఇది భారము, ప్రభు ఈ భారము మోయలేనటువంటి భారముగా ఉంది, ఈ వ్యాధి, ఈ ఆర్థిక భారము, ఈ కుమార్తె, ఈ వ్యసనములో, ఈ కుమారుడు, ప్రభ ఈ వ్యాపారము, ప్రభ మోయలేనిదిగా ఉంది. ప్రభ నీ సన్నిధికి వస్తున్నాను, విరిగి నలిగినటువంటి మనసుతో నీ సన్నిధికి వస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు తిరుగుబాటుతో కాదు, తిరుగుబాటు స్వభావంతో కాదు, సనుగుకోవటంతో కాదు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వినయ మనసుతో, విరిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కదలనీయడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకోనను. శ్రమల మధ్యలో సరైన స్పందన చూచినప్పుడు నువ్వు దేవుని దగ్గర నుంచి కూడా రావాల్సిన ఆదరణ పొందుకుంటావు. దేవుడు నీకు కావలసినటువంటి ఆదరణ ఇస్తాడు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుడు ఆయన అన్నాడును కదల నీయడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. అయితే ఈ ప్రజలు ఏం చేశారు? భారమును దేవుని మీద మోపటానికి బదులు, దేవుని యొద్దకు వెళ్ళటానికి బదులు వాళ్ళు చేసిందంటో మనకు అనిపిస్తుంది. వారు తమ మాటలతో పాపము చేశారు, తమ మాటలతో పాపము చేశారు. పాపము ప్రేమను వారారా, మాటలతో చేసినప్పటికీ, చేతలలో చేసినప్పటికీ పాపమే అని చెప్పేసి మనం గుర్తించవలసి వారుగా ఉన్నాం. ఒక్కసారి మీరు యెషయా రాసిన గ్రంథానికి వెళ్ళండి. 6వ అధ్యాయంలో భక్తుడైనటువంటి యెషయా తాను ఒక కన్ఫెషన్ చేస్తున్నాడు, తాను ఒక ఒప్పుకోలు చేస్తున్నాడు. చూడండి, ఆ ఒప్పుకోలు ఏమిటో చూడండి. నీవు నేను అనుకోవచ్చు, మాటలేక జీవితం బ్రతుకు, లేకపోతే బ్రతుకు భారంగా ఉంటే మాటలే ఏంటి, మాటల గురించే మనం ఇంత శ్రద్ధ కలిగి ఉండాలా అనుకుంటాం. 6వ అధ్యాయం చూస్తే మనకి ఇక్కడ కనిపించేది, యెషయా అంటున్నాడు 6వ అధ్యాయం 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించేదని. I'm a man of unclean lips and I dwell in the midst of a people of unclean lips. ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు కలవాడును, నేను అపవిత్రమైన పెదవులు కలవారి మధ్య నేను నివసిస్తున్నాను అని చెప్పేసి యెషయా అంటున్నాడు. ఎప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు దేవుని దూతలు దేవుని పొగడుతున్నాయి, పరిశుద్ధుడు 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 అని చెప్పేసి దేవుని పొగడుతున్నాయి. దేవుడు యెషయాకు చూపించాడు పరలోకంలో ఏమి జరుగుతోంది. దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి దూతలు పొగడుతున్నాయి. కానీ ఆ దూతలు పొగుడుతున్నాయి, కానీ ఈయనైతే ఏమన్నాడు? నేను అపవిత్రమైన పెదవులో కలిగిన వాడును, నాలో పరిశుద్ధత లేదని చెప్పేసి యెషయా అంటున్నాడు. వాళ్ళారా, సరి అయినటువంటి స్పందన ఏమిటి మనకు తెలుసు. ఒకసారి చూడండి, ప్రావర్బ్స్, సామెతలు 28లోకి వెళ్ళండి. ఒకసారి 28:13లో మన స్పందన ఎలా ఉండాలనేటువంటిది వాక్యము మనకు చూపిస్తుంది. సామెతలు 28:13, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రేమైన వారారా, ప్రభు నీ మీద నా మీద
కనికర పడాలంటే, కనికరాన్ని చూపించాలంటే, ప్రభు మనను లక్ష్య పెట్టాలంటే మనం జీవితంలో చేయవలసింది ఏమిటి? మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేనన్నా ఒప్పుకున్నటువంటి వారంగా ఉండాలి. ఈ ప్రజలు ఏం చేశారు? పరిస్థితులను బట్టి, విస్తుపోయే పరిస్థితులను బట్టి వారి ప్రాణము సొమ్మసిల్లిన అందువలన వారు ఏం చేశారు? స్పందించారు. ఎలా స్పందించారు? సరైన రీతిలో కాదు వారు స్పందించింది. వారు సనుగుకున్నారు, వారు దేవుని మీద సందేహపడ్డారు. అందువలన దేవుని వాక్యం చెప్తుంది, సంఖ్యాకాండం 21:6 ప్రజలలోకి తాపకరమైన సర్పాలను పంపించాడు. అందును బట్టి అనేక మంది ప్రజలు చనిపోయారు. ఇక్కడ మనం చూడవలసింది, నీవు నేను శ్రమల మధ్యలో సరిగా స్పందిస్తే మన శ్రమ నుంచి బయటికి వస్తాం. సరిగా స్పందించకపోతే మన శ్రమను ఇంకా రెట్టింపు చేసుకుంటాం. ఈ ప్రజలు దేవుని సన్నిధికి వెళ్ళి తమ భారమును దేవునికి అప్పగించడానికి బదులుగా, దేవుని కనికరాన్ని కోరుకోవడానికి బదులుగా, దేవము లక్ష్య పెట్టమని చెప్పి ప్రార్థించడానికి బదులుగా వీరు ఏమి చేశారు? సనుగుకున్నారు, తిరుగుబాటు కూడా చేశారంటే మనం చూడవచ్చు. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10:10 కూడా క్రొత్త నిబంధనలో అపొస్తలుడైన పౌలు ఈ విషయాలను బట్టి రాయటం మనం చూడవచ్చు. కొందరు శోధించి సర్పముల వలన నశించరి. చూడండి, శ్రమలో మనకు కావాల్సింది ఏంటి? ఆదరణ కావాలి. శ్రమలో మనకు కావాల్సింది ఏంటి? విడుదల కావాలి. కానీ ఈ వీరు ఒక ప్రక్కన వారికి ఏమి లేదు, నీళ్ళు లేవు, ఇంకో ప్రక్కన ఆహారం లేదు. ఇప్పుడు వారి శ్రమ అధికమైంది, రెట్టింపైంది. ఏమైంది? ఇప్పుడు సర్పాలు వారిని వెంటాడుతూ ఉన్నాయి. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. చూడు ఎంత భయంకరమైన సంగతి. అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 10:10 ఉన్నాడు, మీరు సనుకొనుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత సంహరించబడిరి. ప్రియమైన వారలారా, శ్రమల మధ్యలో ఏముండాలి? మన స్పందన సరి అయినదిగా ఉండాలి. ఏమిటి సరైనటువంటి స్పందన? చూడండి ఒకసారి 7వ వచనం, సంఖ్యాకాండం 21:7. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. చూడండి ప్రేమ వారలారా, అప్పటి వరకు కూడా నాయకుని లక్ష్య పెట్టలేదు, నాయకుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు ఎందుకు నాయకులను ఇచ్చాడు? వారికి ముందుగా ఉండి వారిని వాగ్దాన భూమికి తీసుకొని వెళ్ళడానికి దేవుడు నాయకులు ఇచ్చాడు. దేవుడు మంచి నాయకులను మనకి ఇచ్చేటువంటి దేవుడు. అయితే ఇక్కడ ఆ నాయకులను ఏం చేశారు? నాయకుల మీద తిరుగుబాటు చేసి నాయకునికి వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు వచ్చి ఒకరిని చెప్పాలంటే వారు నాయకుని దగ్గరకు వస్తున్నారు అంటే వారు ఏం చేస్తున్నారు? సమాధాన పడుతున్నారు. హల్లెలూయా. ఏం చెప్తున్నాను? శ్రమల మధ్యలో మనకు కావాల్సిన సరి అయినటువంటి స్పందన. నాయకుని దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎట్లా వస్తున్నారు? సమాధానంతో వస్తున్నారు. మోషే, ఇప్పుడు నీ సహాయం మాకు కావాలి. మోషే, మేము నీతో సమాధాన పడుతున్నాము అన్నట్లు నాయకుల దగ్గరకు వస్తున్నారు. తిరుగుబాటు చేసిన వారుగా లేరు. అంత మాత్రమే కాదు, వారు ఇప్పుడు అంటున్నారు, మేము ఇంతకుముందు స్పందించాము, మా స్పందన సరి అయినదిగా లేదు. మేము ఇప్పుడు గుర్తిస్తున్నాము. ఏమి గుర్తిస్తున్నాము? మా స్పందన అది దోషపూరితమైందిగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సందేహపడలేదు, ఇప్పుడు సనుక్కోవట్లేదు. ఇప్పుడు నాయకుని దగ్గర సమాధానంతో వస్తున్నారు. దేవుని యొక్క సమాధానం కోసం కూడా
ఎదురు చూస్తున్నారు. దేవునితో సమాధాన పడుతున్నారు, మనుషులతో సమాధానం పడుతున్నారు. శ్రమల మధ్యలో స్పందన, దేవునితో సమాధాన పడటం, శ్రమల మధ్యలో స్పందన, నాయకులతో సమాధాన పడటం, సరైనటువంటి స్పందన జీవితంలో గేమ్ తీసుకొస్తుంది, కావలసినటువంటి ఉపశమనాన్ని తీసుకొస్తుంది, శ్రమల నుంచి కూడా విడుదల చేస్తుంది. ఎప్పుడు వారు నాయకులతో సమాధానము, దేవునితో సమాధాన పడుతున్నారు, దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు, నీవు ఒక ప్రతిమను చేయించు, ఆ తాపకరమైనటువంటి ఆ సర్పం వంటి ప్రతిమను చేయించమని చెప్పాడు. ఆ సర్పమును చూచిన వారంతా కూడా బ్రతికారు. స్పందన సరి అయినది. ఏమి తీసుకొచ్చింది? మరణము మధ్యలో జీవాన్ని తీసుకొని వచ్చింది. వారు బ్రతికారు. ప్రైజ్ గాడ్. మన స్పందన ఎలా ఉంది? అది దేవుడు ఎందుకు చెప్పాడు? ఈ తాపకరమైన సర్పము ఒకదాన్ని చేయించి స్తంభం మీద పెట్టమని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? దేవుడు ఆ స్తంభం మీద ఉన్నటువంటి సర్పమును చూడమంటున్నాడు. మీరు చేసిన దోషమును చూడమంటున్నాడు. ఎత్తి చూపించాడు. మీ దోషాన్ని ఒక్కసారి చూచుకోండి, మీ దోషాన్ని మీరు చేసిన ఒక్కసారి చూచుకోండి. చూచినప్పుడు మీకేం కలుగుతుంది? మీకు మరలా నిదానించి చూచినప్పుడు మీరు బ్రతుకుతారని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ దేవుడు బిడ్డారా, దేవుడు బ్రతికించే దేవుడు. అయితే శ్రమల మధ్యలో దేవుడు మన నుంచి కోరేదేంటి? మన స్పందన సరైనదిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మనం ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సర్వశక్తి మందిని మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఇద్దరి ముందు ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా బిడ్డలు శ్రమల మధ్యలో ఉంటే వారికి కావలసినటువంటి మా ప్రభ ఓర్పును దాయిచేయమని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాము. శ్రమల మధ్యలో చక్కగా స్పందించడానికి సహాయం చేయండి. శ్రమల మధ్యలో నిన్ను కొనియాడతాను, నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. శ్రమల మధ్యలో తమ నాయకులతో మా ప్రభ సమాధానం కలిగి ఉంటానికి సహాయం చేయండి. నీతో సమాధానం కలిగి ఉంటానికి సహాయం చేయండి. దీవించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.